ము- గత కొన్ని రోజులుగా విపరీతంగా బిజీగా ఉండి జన్మదిన వేడుకల్లో అసలు ఎడతెరిపి లేకుండా అలసిపోయి కూడా ఇవాళ మళ్ళీ ఈ ఫంక్షన్కి రావడం అనేది మామూలు విషయం కాదు సార్. ఈ ఫంక్షన్కి వచ్చి మీరు బ్లెస్ చేసినందుకు మెగాస్టార్ గారికి నా పాదాభివందనాలు మొదటిసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నిజంగా చెప్తాను, ఈ ఫంక్షన్లో ఇవాళ ఇంత ఎనర్జీ ఉంటుందని అనుకోలేదు. ఈ ఎనర్జీకి రీజన్ వన్ అండ్ ఓన్లీ మెగా ఫ్యాన్స్, ఆల్ మెగా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అలాగే బండ్ల గణేష్ ఫ్యాన్స్ గారికి కూడా థ్యాంక్ యూ. ఖుషీ సినిమాలో కళ్యాణ్ గారు అడుగుతారు, నీకు ఎవరంటే ఇష్టం అన్నప్పుడు భూమిక చిరంజీవి అనగానే ఆ నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు ఒక 2 నిమిషాల వరకు. ఆ తర్వాత ఆయన వాక్ చేస్తూ ఆ డైలాగ్ వినపడగానే ఆగిపోతారు కళ్యాణ్ గారు కూడా. నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు, రిపీట్ ఆడియన్స్కి ఆ డైలాగ్ అర్థమైంది. మేము మళ్ళీ ఆ డైలాగ్ గురించి చాలాసార్లు చూసాం. అప్పుడు కళ్యాణ్ గారు ఏమంటారంటే, అమ్మ నాన్న చిరంజీవి కామన్గా తెలుగు వాళ్ళందరికీ ఇష్టమే, ఇంకేమన్నా చెప్పు అంటారు. నిజం సార్, గత కొన్ని దశాబ్దాలుగా అమ్మ నాన్న చిరంజీవి ఎప్పటికీ బోర్ కొట్టరు. మేము అందరం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాలో ఒక సాంగ్ రీమిక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ సాంగ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఆలోచించి ఫైనల్గా ఒక సాంగ్కి వచ్చాం. ఆ మిగతా సాంగ్స్, ఇప్పుడు మెడ్లీ చేసిన సాంగ్స్ అన్నీ, తేజ్ పర్ఫామ్ చేసిన సాంగ్స్ అన్నీ నా ఫేవరెట్. ఇవి కాకుండా ఇంకా కొన్ని వందల పాటలు రీమిక్స్ చేయాలంటే చాలా డిస్టర్బ్ అయిపోయాం, అసలు ఏ సాంగ్ చేయాలో తెలియదు. సో ఫైనల్గా ఆ సాంగ్ నేను రాజు గారు ఆ సాంగ్ అనుకొని చేసాం. థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు వచ్చారు, రాజు గారు వాళ్ళు రాలేకపోయారు. అండ్ లిరిసిస్ట్ భువన్ చంద్ర గారికి మాకు ఈ సాంగ్ మా సినిమాలో పెట్టడానికి అవకాశం ఇచ్చినాం, మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది అంటున్నారు నేను తేజ్ని, చాలామంది అడుగుతున్నారు తేజ్ని నేను చిరంజీవి గారిలాగా చూపించడమో లేకుంటే కళ్యాణ్ గారిలాగా చూపించడానికి ఎక్స్ట్రా కేర్ ఏమన్నా తీసుకున్నారా అని. బట్ సీరియస్గా చెప్తాను, నేను ఎప్పుడైనా హీరోని బాగా చూపించాలనుకుంటాను, కానీ ప్రత్యేకంగా చిరంజీవి గారిలా చూపించడానికి కానీ కళ్యాణ్ గారిలా చూపించడానికి ఏ కేరు తీసుకోలేదు. ఎందుకంటే అతను అలాగే ఉన్నాడు, నేను కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. ఈజ్ లైక్ దట్. అంటే ఇది అలా కనబడుతున్నాడు మీకు అందరికంటే ఈజ్ లైక్ దట్. మేము కొత్తగా చేసిందే లేదు. మానవ పోలికలు మేనలుకి రావడం అనేది అది జీన్స్ సైన్స్. దానికి మా అమ్మ కూడా నన్ను చూస్తే ఎప్పుడు మురిసిపోతుంటుంది, అరే నువ్వు మా అన్న ఎలా ఉన్నారో అంటది. కానీ మరి మా మావయ్య మెగాస్టార్ కావాలంటే ఎవరికి తెలియదు. నిజంగా చెప్తాను, తేజ్ని ఫస్ట్ కళ్యాణ్ గారి ఇంట్లో చూసాను నేను, గబ్బర్ సింగ్ సిట్టింగ్ జరుగుతున్నప్పుడు. చూడగానే అసలు కుర్రాడు భలే ఉన్నాడు. అప్పట్లో కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాకి వేశారు కదా ఎవరి అబ్బాయి అన్నట్టు. అలాగే నేను ఎవరి అబ్బాయి అంటే ఇలాగ తేజ్ అంటే అబ్బాయి హీరోగా చేయొచ్చు కదా అంటే ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు, చౌదరి గారు లాంచ్ చేస్తున్నారని చెప్పారు. ఓకే తన సినిమా స్టార్ట్ అయిపోతుంది అనుకున్నాను. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కాదా చాలా రోజుల క్రితం ఈ క్యారెక్టరేషన్ అనుకున్నాను. అంటే స్క్రిప్ట్ రీసెంట్గా ఫినిష్ చేసినప్పటికీ క్యారెక్టరేషన్ అనుకుని చాలా రోజులు అయింది. ఒక యంగ్ హీరో కావాలి దీనికి. సో నేను పెద్ద ఇమేజ్ ఉన్న సాల్తో చేయడం మూలంగా ఈ స్క్రిప్ట్ ఎప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయలేదు. కళ్యాణ్ గారి ఇంట్లో తేజ్ని చూడగానే సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది నాకు. నిజంగా తేజ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు రే ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ పిల్ల నిజం చూసినప్పుడు కానీ నాకు ఇప్పుడు మీరు చూసినవన్నీ నా విజువల్స్ లాగా వచ్చేవి నేను చూస్తున్నప్పుడు. సో ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హీరోని వెతుక్కుంటుంది అంటారు, బహుశా ఇదేనేమో. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ ఎనర్జీ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అలాట్. మా తమ్ముడు జనరల్గా మా అన్నయ్యో తమ్ముడో స్టార్ అయితే హీరో అయితే మనకు బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. దేవుడి దేవలన మా తమ్ముడు ఎప్పుడు వాడిని పెట్టి హీరోగా తీయమని అడగలేదు. కానీ అంటే తమ్ముడు హీరో అంటే బాగానే ఉంటుంది. బట్ ఈ సినిమా ద్వారా ఒక హీరో నా తమ్ముడు అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ తేజ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ రిజినా అంది ఈ షూటింగ్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళినట్టు ఉంది, చాలా నేర్చుకున్నానని. సో బేసిక్గా ఏంటంటే ఏ మాస్టర్ అయినా లేదా ఏ ప్రిన్సిపల్ అయినా బాగా చదివే స్టూడెంట్ వెనకాలే పడతాడు, ఇంకా పైకి తీసుకెళ్ళాలని. సో రెజినా ఇస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. ఈ సినిమాలో డిస్టింక్షన్తో పాస్ అయింది రెజినా. థ్యాంక్ యూ, సచ్ ఎ హార్డ్ వర్క్. మీరు ఇందాక చూశారు గ్రాండ్ కెనియన్లో గోవా సాంగ్ తీస్తున్నప్పుడు అక్కడ లొకేషన్ 5 to 7 మాత్రమే మార్నింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఎందుకంటే 7 o'clock వాళ్ళకి విజిటర్స్ వస్తారు. 5 to 7 మేము అక్కడ సాంగ్ చేయాలంటే 1.5 hour ట్రావెల్ చేయాలి. అక్కడికి 1.5 hour ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 2:30కి తేజ్ రెజినా ఇద్దరు లేచి రెడీ అయ్యి మొత్తం యూనిట్తో పాటు, అంటే వాళ్ళిద్దరు ఎందుకు 2:30 అంటే 11 వరకు నైట్ రిహార్సల్ చేసేవాళ్ళు. ఈ సాంగ్ చేసినంతసేపు కేవలం 2-3 గంటలే పడుకున్నారు. ఎక్కడ కూడా
సాంగ్లో ఎనర్జీ తగ్గడం కానీ డల్గా ఉండడం కానీ లేదు. సో చాలామందికి పోలికలు వస్తాయి, పోలికలు వచ్చి అంటారు. నిజంగా డెఫినెట్గా తేజ్కి మేనమామ పోలికలు వచ్చాయి. కానీ గుణాలు రావడం అనేది చాలా చాలా అదృష్టం. ఆ హార్డ్ వర్కింగ్, ఆ క్రమశిక్షణ, పోలికలతో పాటు సాయంత్రం తేజ్కి గుణాలు కూడా వచ్చాయి. నేనేదో తన్ని స్టార్ చేద్దామనో లే ఇంకోటనో అవన్నీ ఉట్టి మాటలండి. అతను స్టార్ అని తెలిసే స్వార్థంగా అతనితో ఈ సినిమా చేస్తున్నాను నేను. తేజ్, యు ఆర్ ద స్టార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఇకపోతే దిల్ రాజు గారి గురించి చెప్పాలి. దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మా కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ సినిమా రామయ్య వస్తే మమ్మల్ని నిరాశపరిచింది. జనరల్గా ఒక సినిమా నిరాశపరిచిన తర్వాత హీరోకి ప్రొడ్యూసర్కి మధ్య ఆ రిలేషన్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. అలాంటిది ఎప్పుడు కలిసిన శిరీష్ అన్న, లక్ష్మణ, రాజన్న నెక్స్ట్ ఇంకో సూపర్ హిట్ చేస్తున్నాం అది మర్చిపో, నెక్స్ట్ ఇంకో సూపర్ హిట్ చేస్తున్నాం మర్చిపో, మంచి కాదరాయ్ అంటే ఇంట్లో పిల్లోడు కొంచెం డల్గా ఉంటే ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో అలాగా అసలు నెక్స్ట్ నేను ఏ కథ అనుకుంటున్నాను, ఏ హీరోతో చేస్తాను, ఏ బ్యానర్లో చేస్తాను కూడా తెలియదు. బట్ ఎప్పుడు కలిసినా రాజన్న, శిరీష్ అన్న, లక్ష్మణ, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోర్ దెన్ అ ఫ్యామిలీ. వంశీ, నీ ఆస్తిలో వాటా కోసం నేను కూడా మీ బ్యానర్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఇంకపోతే మిక్కీ, థ్యాంక్స్ లాట్ మిక్కీ జమేర్లో లోడ్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. తన పాటలు నాకు చాలా ఇష్టం. బట్ ఎప్పుడు మా సీరియల్తో చేయడం మూలంగా ఎప్పుడు మిక్కీతో అటెంప్ట్ చేయడానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ది స్క్రిప్ట్స్ డిమాండ్స్ మిక్కీ. నాకు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దీనికి మిక్కీ జమేర్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది. మిక్కీ, యూ డిడ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్. అలాగే నా టెక్నీషియన్ గౌతమ్ రాజ్ గారు నా సీన్లోనే నాకు కొత్తగా చూపిస్తూ చాలా విషయాలు నేర్పుతూ ఈ సినిమాకి కాదు, నా అన్ని సినిమాలకి ఒక బ్యాక్ బోన్లో ఉన్న గౌతమ్ రాజ్ గారికి, అలాగే నా స్క్రీన్ ప్లే రైటర్స్ వేగిన్ సతీష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, తోటా ప్రసాద్ గారికి, అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎల్పి రామారావు గారికి, ముఖ్యంగా విజయ్, బాబీ. నేనన్నా ఎప్పుడన్నా సినిమా జరిగిన సేపు ఒక 2 గంటలు ఎక్కువ పడుకుంటానేమో తప్ప విజయ్, బాబీ అనేవాళ్ళు సినిమా బిగినింగ్ కాడి నుంచి ఈ రోజుకి ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా వాళ్ళు అంత కష్టపడుతున్నారు. నిజంగా బాబీ, విజయ్ మీ ఇద్దరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. బాబీ, వీళ్ళిద్దరూ మిరపకాయ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. నా గురించి నాకు తెలిసిన దానికంటే వీళ్ళిద్దరికి ఎక్కువ తెలుసు. వీళ్ళిద్దరు కుడి భుజం ఎడమ భుజం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళని ఎప్పుడు పరిచయం చేసే అవకాశం రాలేదు. థ్యాంక్స్ లాట్ ఫర్ వర్కింగ్. అలాగే ఇంకొక 2 వ్యక్తుల్ని, ప్రముఖుల్ని మీకు పరిచయం చేయాలి. దయచేసి సుధీర్ తుమ్మల గారు అండ్ బొబ్బా ప్రసాద్ గారు ఒకసారి వేదిక మీద రావాలనుకుంటున్నాం. అమెరికాలో షూటింగ్ అనగానే ఫస్ట్ మాకు భయం వేసింది. కానీ ఒక్కళ్ళకు కూడా 40 మందికి వీసా అప్లై చేస్తే ఒక్కళ్ళకు కూడా వీసా రిజెక్ట్ అవ్వకుండా అమెరికాలో మేము ఏం కోరితే అది ఒకవేళ ఈ లొకేషన్ కొంచెం ప్రాబ్లం ఉందేమో అంటే మీరు అది మర్చిపోండి, మీరు ఆ లొకేషన్లో చేయాలి కదా, మేము చేస్తాం అని చెప్పి అమెరికాలో ఆల్మోస్ట్ హైదరాబాద్లో షూటింగ్ చేసినట్టు షూటింగ్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ గ్రాండ్ గైన్ విజువల్స్ కానీ యూఎస్ కానీ థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా పట్ల ప్యాషన్ వీళ్ళకి అమెరికాలో చాలా వ్యాపారాలు ఉన్నాయండి. సగం చెప్పారు, సగం చెప్పలేదు మనకి. బట్ వ్యాపారాలు అయితే చాలా ఉన్నాయి. బట్ ఎందుకు సినిమా లైన్ ప్రొడ్యూసర్కి ఎందుకున్నారంటే వీళ్ళకి సినిమా పిచ్చి. ఎప్పుడు చూసినా యూట్యూబ్లో ఆ వీడియోస్, ఆ కామెడీ డైలాగులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సార్ మీ సినిమా ఎలా ఉంటుంది, ఆ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ఎలా ఉంటుంది, ప్రమాదంగా డైలాగులు చెప్పడం. విపరీతమైన సినిమా ప్యాషన్ పీపుల్. అంటే ఒక లైన్ ప్రొడ్యూసర్స్ ఇంత ప్యాషనేట్ సినిమా పర్సన్స్ చూడడం నాకు ఇదే మొదలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన నా కెమెరామెన్ రాంప్రసాద్ గారు. సార్ నిజంగా మీకు చేతులైతే దండం పెడుతున్నాను. చాలామంది నేనేదో స్పీడ్ అంటారు. నేను స్పీడ్గా తీయడం కాదు సార్, మీరు చాలా స్పీడ్గా తీస్తారు. మీ స్పీడ్ని అందు కూడా నాకు కష్టం అయిపోయింది. రాంప్రసాద్ గారు ఫస్ట్ నాకు సూపర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మీతో ఈ సినిమా పనిచేయడం చాలా 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 బాగుంది. నేను అనుకున్న దానికంటే బెటర్గా నా సినిమాని చూపించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు కొత్తగా పరిచయమైన మా డైరెక్టర్ రామకృష్ణ గారు, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ రామకృష్ణ. మీరు, మీ వైఫ్, వాళ్ళ వైఫ్ కూడా తన అసిస్టెంట్, చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అండ్ ఆర్టిస్టులందరికీ డెఫినెట్గా అప్రిషియేషన్ వస్తుంది. నేను అందరి పేరు చెప్పలేను. రావు రమేష్ గారు థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ నేను బాగా ఇష్టపడి రాసిన క్యారెక్టర్. నరేష్ గారు థ్యాంక్స్ లాట్ ఫర్ యాక్సెప్టింగ్. చిన్న క్యారెక్టర్ అయిన ప్రగతి గారు, శ్రీకవాణి గారు, రూప గారు, అనిత గారు, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వన్స్ అగైన్ నాకు పునర్జన్మ ఇచ్చిన సినిమా పరంగా ఇచ్చిన రవితేజ గారు, అలాగే డైరెక్టర్గా నా స్థాయిని పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ
మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే బాస్ మళ్ళీ సినిమాలు చేయడం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ ఇప్పుడు ఇవాళ అదే పని మీద వచ్చారు, పనిలో పని సినిమా ఆడదామని. సార్, డైరెక్టర్లు అందరికీ వరుసగా టోకెన్లు ఇస్తే ఎవరు టోకెన్ వచ్చిన నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మేము ఖర్చు చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్, థ్యాంక్స్ అలాట్. కొంచెం ఎక్కువ టైం తీసుకుని క్షమించండి, చాలామంది పేర్లు నేను మర్చిపోతాను ప్రతి ఆడియో ఫంక్షన్లో. బట్ ఈ ఆడియో ఫంక్షన్లో మ్యాక్సిమం గుర్తుపెట్టుకున్నాను. ప్రొడక్షన్ సైడ్ రాజు గారు, వీరబాబు గారు, సతీష్ గారు, క్యాష్ శ్రీధర్ గారు, అండ్ వీళ్ళందరికంటే ఈ ప్రొడక్షన్ కంపెనీని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తున్న మిస్టర్ హర్షిత్ రెడ్డి. ప్లీజ్ కమ్. హర్షిత్ రెడ్డి గారు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడంటే యుఎస్లో చాలాసార్లు మాకు ఫుడ్ పెడుతూ క్యాటరింగ్ పని, గంటలు గ్రాండ్ అయిన డ్రైవర్ చేస్తూ ఒక డ్రైవింగ్ పని ఒకటి కాదు. ఈ సినిమాని ఒక ప్రొడ్యూసర్ ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రేమ హార్డ్ వర్క్ అంతా హర్షిత్ చేసి చూపించాడు. నేను ప్రొడ్యూసర్ని అన్న ఈగో ఏమాత్రం లేకుండా గంటలు మేము షూటింగ్ చేసి అలసిపోయి కార్లో పడుకుంటే పాపం తను 8 hours 9 hours కంటిన్యూగా డ్రైవ్ చేసిన రోజులని. అండ్ ఎవ్రీథింగ్ బేసిక్గా తనకి సాయిధరం తేజ్ అంటే బాగా ఇష్టం. అదే అడ్వాంటేజ్ తీసుకొని రాజు గారిని ఈ సినిమాకి హర్షిత్ ఉండాలని చెప్పాను, అది వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ.